29వ అధ్యాయము 29వ అధ్యాయము 11వ వచనం. రెండవ దినవృత్తాంతములు 29వ అధ్యాయము 11వ వచనం. అందరం కలిసి చదువుకుంటాం. చదువు వచ్చిన వాళ్ళు బాగా గట్టిగా చదవండి, చదువు వింటారు. చదువు వచ్చిన వాళ్ళు గట్టిగా చదివితే చదువు వింటారు. రెండోసారి వాళ్ళు కూడా ఆ మాట చెప్తారు. కాబట్టి స్పష్టంగా దగ్గరగా గట్టిగా చదువుదాం. రెండవ దినవృత్తాంతములు 29వ అధ్యాయం 11వ వచనం. నా కుమారులారా, తనకు ప్రత్యేకమైనది ధూపం వేయుటకును, తన సన్నిధిని నిలబెట్టుటకును, తనకు పరిచయం చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మీరు ఆ సంగతులు చేయండి. మరోసారి చదువుదాం. నా కుమారులారా, తనకు ప్రత్యేకమైనది పాపం ధూపం వేయుటకును, తన సన్నిధిని చెల్లించుటకును, తనకు పరిచయం చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మీరు ఆ సంగతులు చేయండి. మోకరించండి, మాట ప్రారంభం చేసుకున్నాను. ప్రేమ తండ్రి, పరిశుద్ధమైన దేవా, మీ సన్నిధిలో తండ్రి మా బలి మా అర్పణను తండ్రి మీ సన్నిధిలో మీరు ధూపం వేయడానికి కొరకై, మిమ్మల్ని ఆరాధించడం కొరకై మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి దేవా యొక్క మందిరంలో ప్రభువాని సన్నిధిలో మా అర్పణ సమస్తం మీ సన్నిధికి అర్పించలాగా తండ్రి మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. ఆత్మతో సత్యంతో ఆరాధించడం కొరకై మిమ్మల్ని అందరూ సిద్ధపరచండి. ప్రభా, మీకు ఇష్టానుసారమైన ఆరాధన, మీకు మహిమ తెచ్చే ఆరాధన, మిమ్మల్ని సంతోషపరిచే ఆరాధన ప్రభా, మా యొక్క హృదయాత్మను మీకు అర్పిస్తుండగా ఈ సన్నిధి మాతో మీరు దిగి వచ్చి ఉందరు కాక స్థలంలో చేయుడు ప్రార్థన ఆరాధన సమస్తం మీద మీరు ఆశీనుడైందరు కాక ఆశిస్తూ యేసు ప్రభు శ్రేష్టమైన నామమున నన్ను మీ చేతులకు అప్పగించుకుంటామున్నా. పరిశుద్ధాత్మ శక్తిని ఇవ్వండి. ఈ స్థలాన్ని మీరు కానిపక్షించండి. ప్రజలందరినీ మీరు ఎదురు వారి ఎక్కల కొద్దీ వారి అవసరాల కొద్దీ మీరు వారితో మా ముచ్చటించి మాట్లాడాలని ప్రార్థిస్తా ఉన్నాను. బలహీనను, దౌర్భాగ్యం, పాపిని, తప్పిపోయేవాడిని, తొందరగా జారిపోయేవాడిని ఒప్పుకుంటాము. వీటి మీద గుడి లాంటి వారిని, నువ్వు లేచిపోయే ఆకు గుడి లాంటి వారిని తండ్రి, చంద్రుని జారిపడే బిందువు లాంటి వారిని తండ్రి, మట్టి లాంటి వారిని నన్ను కనికరించి పరిశుద్ధ స్థలంలో నిలబడటం దేవ అర్హత యోగ్యత మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తారు. త్వరలో తండ్రి మీ సన్నిధిలో మీ చేతులకు అప్పచెప్పుకుంటూ కొద్దిగా ప్రభావాన్ని మిమ్మల్ని స్థుతించే భాగ్యం, ఆరాధించే భాగ్యం ప్రజలందరికీ మాకందరికీ అనుగ్రహించమని యేసు నామములో వేడుచున్నాము తండ్రి. ఈ యొక్క ఉదయకాలంలో ప్రభు యొక్క సన్నిధికి ప్రభు సన్నిధిలో మనం బలులు అర్పించాలి. అలాగే మన పితరులు మేకలను, గొర్రెలను, పొట్టేళ్లను, పశువులను వాళ్ళు బలులు అర్పించి దేవుని సన్నిధిలో వారు దేవుని గణపరిచినటువంటి వారుగా ఉంటా ఉన్నారు. ఆ పశువులు రక్తం, పశువుల క్రొవ్వు అవన్నీ అర్పించిన తర్వాత ఆ కాల్చినప్పుడు వచ్చే ధూపం దహనంతో దేవుడు అన్నాడు పాత నిబంధన భక్తులకు ఆ విధంగా అనుగ్రహించినటువంటి వారుగా ఉంటా ఉన్నాడు. అయితే ఉదయకాలము ఆశ్చర్యమైన రీతిలో మనం కూడా మన ప్రభును ఆరాధించడానికి, మన ప్రభును గణపరచడానికి మన ఉదయకాలంలో చేరుకొచ్చినటువంటి వారంగా ఉంటా ఉన్నాం. కాబట్టి మనం కూడా మన ప్రభువును స్మరించాలి. కాబట్టి మనం ప్రభుని స్మరిస్తే ఆయన సంతోషించేవాడుగా ఉంటా ఉన్నాడు. ప్రభుని స్మరించాలా? ఎందుకు స్మరించాలా? ప్రభుని ఎందుకు స్మరించాలా? ఉదయకాలంలో మనం లోకంలో చూసినట్లయితే కొంతమంది భార్యను స్మరిస్తూ ఉంటారు. వారికి భార్య అంటే చాలు. కొంతమంది భర్తలను స్మరిస్తూ ఉంటారు. భార్యను దేవుడు అవసరం లేదు. ఇంకా కొంతమంది అయితే బండలు ప్రేమిస్తారు. దానికి ఒక రవ్వ చుక్క మట్టి కూడా కాకుండా బాగా కడిగి పెడతా ఉంటారు. 10 ఏళ్ళైనా కానీ స్వరం పడేవాదే ఉంటారు. కాబట్టి కొంతమంది అట్లా ఆరాధిస్తూ ఉంటారు. కొంతమంది డ్రెస్సులు బాగా ప్రేమిస్తారు. డ్రెస్సుకి ఏ విధమైన దుమ్ము దూరి కూడా పడకుండా డ్రెస్సును అంత శుభ్రంగా మేకప్ చేస్తారు. కాబట్టి ఈ విధంగా వారు అనేక రకాలుగా స్మరిస్తూ ఉంటారు.
కొంతమంది అయితే ఇంటిని ప్రేమిస్తారు, ఇంటిని స్మరిస్తూ ఉంటారు, ఎప్పుడు ఇంటిని కడిగిందే 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 కడిగిందే. అప్పుడు మేము పిల్లప్పుడు ఎప్పుడో వారానికి ఒకసారి మేము ఇల్లు తుడుచుకోవాలి, మా ఇల్లు అలుకోవాలని పని కూడా పోకుండా ఇంటికాడ ఉండి ఇల్లు అలుకేవారు. ఇప్పుడు పొద్దుకు 4 మాటలు తుడుస్తారు. కాబట్టి ఎంత స్మరిస్తారో వాళ్ళు ఇంటి మీద అంత స్మరిస్తారు. కొంతమంది పిల్లలను స్మరిస్తూ ఉంటారు, పిల్లలు ఏడిస్తే వాళ్ళు మనసు ఒప్పుకోరు. కొంతమంది అట్లా తల్లిదండ్రులు ప్రేమిస్తారు. కోడలు అయితే భర్తలు అత్తగారిని స్మరించారు, కానీ తల్లిదండ్రులే స్మరిస్తాం. మా నాయన ఇట్లా ఉండే, మా అమ్మ ఇట్లా ఉండే, మా పుట్టింట్లో ఇట్లుండే, వీళ్ళనే స్మరిస్తూ ఉంటారు, కానీ ప్రభువును స్మరించాలి. కాబట్టి మనం కూడా ప్రభువును స్మరించాలి. మన బట్టలు కాదు కానీ, మన వేషధారణ కాదు కానీ, మన మేకప్ కాదు కానీ. ఇంకా కొంతమంది అయితే ఇంకా వారానికి ఒక ఏది పూస్తూనే ఉంటారు, తెల్లగానే నల్లగా కావాలని. ఎంత విచిత్రంగా చూడండి. ఈ మధ్యన చాలా మంది ఈ సంఘాలలో పాస్టర్లు కూడా పట్టిస్తున్నారు. నాకు సిగ్గు అనిపిస్తుంది మాట చెప్పాలంటే. మీరు అడగచ్చు, అన్న అది కూడా దేవుడు ఇచ్చింది కదా, అది కూడా దేవుడు కానీ పెట్టింది కాదన్న, అది కూడా దేవుడు ఇచ్చింది. నల్లగా వేసుకునే రంగు కూడా దేవుడు ఇచ్చినదే కదా, దేవుడు ఇచ్చినదే నల్ల రంగు కూడా. కానీ అందరూ పూసుకోవచ్చున్నారు. కొంతమంది పెళ్లిగాళ్ళకు తెల్లగా వస్తాయి, వాళ్ళు పూసుకొని పెళ్లి చేసుకోవడానికి మంచి అవకాశం దేవుడు ఇచ్చినాడు. ఎట్లంటే తెల్లటిలో ఉన్న ఏ అమ్మాయి కూడా ఇష్టపడు, కాబట్టి వాళ్ళు పెళ్లిగాళ్ళను బాగా పూసుకోవచ్చు. అంటే నేను దానికి ఒక అర్థం ఉండాలి. కానీ పెళ్ళైన వాళ్ళు ముసలివాళ్ళు కూడా తెల్లటిగా నల్లగా చేసుకుంటే ఏమన్నా న్యాయమా? చూడండి ఎంత లోకాన్ని ఆశ, లోకాన్ని వాళ్ళు స్మరిస్తూ ఉన్నారు. లోకంతో పాటు ఉండాలి, నాకు కూడా లోకంతో పాటు బట్టలు వేసుకోవాలా, నేను కూడా లోకంతో పాటు ఇక బాగా ఆనందించాలి. లోకంతో పాటు నేను కూడా వైట్ షర్ట్స్లు, వైట్ డ్రెస్సులు, వైట్లే వేసుకోవాలి. చూడండి ఎంత ఆనందం. ఎందుకంటే దేవుడికి విలువ ఇస్తున్నామా, దేవుడిని ప్రేమిస్తూ ఉన్నామా, దేవుడిని స్మరిస్తూ ఉన్నామా? కాబట్టి మనము దేవుని స్మరించే వారంగా ఉండాలా. 2-3 మాటలు చూపిస్తా చూడండి. పరమగీతములు ప్రసంగి గ్రంథము 12:2. నిజంగా మనం ప్రభును ప్రసంగి 12:2 తీసిన వాళ్ళు చదవండి. తేజస్సును సూర్యచంద్ర నక్షత్రములను చీకటి కమ్మక ముందే వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్యమునందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో, సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అని చెప్తా ఉన్నాడు. దేవుడి వాక్యము చాలా అద్భుతంగా చెప్తారు. వాన వచ్చింది, మళ్ళా మాడం పడుతుంది, మళ్ళా వాన రాత్రికే చక్క పెట్టుకో. ఎవరు గడిచిపోయిన తర్వాత మళ్ళా ఎవరు రాదు. ఎవరైనా ఉన్నప్పుడే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. యవనస్తులుగా ఉన్నప్పుడే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ఎవరు దాంట్లో ఏం చేయలేవు. ఒకవేళ 40 ఏళ్ళు 50 ఏళ్ళు అయినటువంటి నాలాంటి వాళ్ళు కూడా ఈ స్థలంలో ఈ సమయంలో ఇప్పుడు దేవుని స్మరించాలా. కానీ మళ్ళా పోయే ముసలిలో అయినాక అప్పుడు ఇంట్లో ఏ పని పాటలు మూల కూర్చోబెట్టారో అప్పుడు స్మరిస్తారంటారు కొంతమంది. నాకేదన్నా ఇప్పుడు దేవుని భక్తి, నాకెందుకన్నా దేవుని భక్తి, నాకెందుకన్నా దేవుడు అని చేతగానప్పుడు మూల కూర్చోబెట్టినప్పుడు అప్పుడు సామి దేవుడు అంటారు కొంతమంది. వాడెందుకే నా పిల్లోడికి ఎందుకు లేని వాడి భక్తి. కాబట్టి దేవుని స్మరించాలి. నీ బాల్య దినములైందే నీ సృష్టికర్తను స్మరణ తెచ్చుకో. ఇదే కాలంలో మన ప్రభువు మనం స్మరణ చేయాలి. కాబట్టి స్మరణ చేయాలి. నువ్వు మార్చుకోండి. కీర్తన గ్రంథము 78:42, 78వ అధ్యాయం 42 వచనం. ఎవరు ముందు తీసుకొని చదవండి. ఆయన బాహుబలమైనను విరోధుల చేతిలో నుండి తమ్మును విమోచించిన దినములైనను స్మరణకు తెచ్చుకోలేదు. చాలమ్మా, మళ్ళా చదవమ్మా. ఆయన బాహుబలమైనను, బాగా చదవాలి. బాహుబలం కాదు, బాహుబలం. బాహుబలం వేరు, బాహుబలం వేరు. బాహుబలం అంటే భుజబలం. దేవుడి బాహుబలంతో ఇశ్రాయేలీయులను ఆ ఐగుప్తు నుంచి బయటికి నడిపించాడు. ఎర్ర సముద్రాన్ని ఎండగట్టాడు, నీళ్లు లేకుండా వాళ్ళకి నీళ్లు ఇచ్చాడు, ఆహారం లేకపోతే మన్నాలు ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు. వారు బయటకు వచ్చిన తర్వాత వారు దేవుడిని స్మరించగా మర్చిపోయినారు. చదువు మా మాట, మళ్ళా చదువు. ఆయన
ఆయన తమ్ముడు విమోచించిన దినములను వారు స్మరణకు తెచ్చుకోలేదు. వారు ఆ దినాన్ని వాళ్ళు స్మరణకు తెచ్చుకోలే. ఆ బుద్ధులు ఎంత అద్భుతంగా బయటకు వచ్చేటివి, సముద్రంలో నుంచి ఎంత బాగా బయటకు వచ్చినాం. బురద కూడా లేదు, తడి మట్టి కూడా లేదు, ఒట్టి నేల మీద నడుచుకుంటూ వచ్చినాం. ఐగుప్తుల తొలి సంతతి దేవుడు నాశనం చేసి మనల్ని అందరినీ బతికించినాడు. ఐగుప్తుల పశువులు పోయినాయి, ఐగుప్తులో ఉన్నటువంటి పంటలు పోయినాయి, అన్నీ పోయినాయి. ఆయన బాహుబలమును జ్ఞాపకం చేసుకోలేదు, స్మరణకు తెచ్చుకోలేదు. నిజంగా మనం కూడా ఉదయకాలంలో మన ప్రభుని స్మరణ చేయాలి. నిజంగా నేను ఎటువంటి లోకంలో నేను ఎట్లా రక్షించబడుతుంది, నేను ఎట్లా విమోచించబడుతుంది, నేను ఎట్లుంటినప్పుడు నిజంగా నా జీవితం ఎట్టుండే, నా డ్రస్సులు ఎట్టుండే, నా బ్రతుకు ఎట్టుండే, నా అలవాట్లు ఎన్నుండే, సారాయి బీడీలు మందు ఎన్ని ఉండే, వ్యభిచారం ఈర్ష్య అసూయ ద్వేషం ఎన్నుండే. కాబట్టి వీటినన్నింటినీ మనం స్మరణకు తెచ్చుకుంటే నిజంగా నా ప్రభు ఎంత గొప్పవాడు, నా ప్రభు ఎంత విమోచించా. ఆ దినమున పాట ఉందండి, ఆ దినము ప్రభుకు పెరిగి తిని, ఆ దినము ప్రభుకు పెరిగి తిని, నీ రక్తము చే మార్చబడి తిని, నీ రక్తము చే మార్చబడి తిని, క్షమాపణ పొందితివనగా, క్షమాపణ పొందితివనగా. నిజంగా ఆ దినం దేవుడు ఎంత ఘనంగా నన్ను మనం బయటికి నడిపించి, నిజంగా ఆ దినాన్ని మనం జ్ఞాపకం రక్షించబడిన దినం, లోకంలో నుంచి బయటకు వచ్చిన దినం, లోకంలో నుంచి మనం బయటికి దాటినటువంటి ఆ దినాన్ని మనం స్మరణ చేస్తూ ఉండాలి. ప్రభువా ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు, నన్ను నడిపించిన దేవుడు, నాకు సహాయం చేసిన దేవుడు. నిజంగా ఇశ్రాయేలును ఎర్ర సముద్రాన్ని దాటించినటువంటి వారు, బాహుబలంతో ఆయన బయటికి రప్పించినటువంటి దేవుడు. నిజంగా మనం కూడా ఆ లోకంలో నుంచి మనం ఆయన బాహుబలంతో, ఆయన బాహుబలమైన యేసుక్రీస్తు వారితో, ఆయన బాహువైనటువంటి యేసుక్రీస్తు వారి రక్తం ద్వారా ఆయన విమోచించినటువంటి ఆ రక్తాన్ని మనల్ని విమోచించినటువంటి బిడ్డలంగా మనము ప్రభును ఆరాధించే వారంగా నిజంగా మన ప్రభును మనం స్మరణ చేయాలా. మనం రక్షించబడిన దినాన్ని మనం స్మరణకు తెచ్చుకోవాలా. ఎప్పుడన్నా మనం బలహీనంగా పడి చాలా మూలమని ఎప్పుడు అన్నీ గుర్తుకు వస్తూ ఉంటాయి. నిజంగా నా కష్టస్థితులు, నిజంగా ఆపత్తి రంగాల్లో ఎవరు నాకు సాయం చేసినారు, నిజంగా ఆపత్తి దినాలు నేను ఎక్కడ తిరిగింది, ఎక్కడ ఇవన్నీ స్మరణకు వస్తూ ఉంటాయి. కాబట్టి మనం కూడా ఉదయకాలంలో నిజంగా మన ప్రభుని మనము స్మరణ చేయాలి. నిజంగా అట్లా స్మరణ చేస్తే మన ప్రభువు మనం సంతోషించేవాడిగా ఉన్నాడు. నువ్వు మాట చూడండి, పరమగీతము 1:4, పరమగీతంలో సులంబికి కూడా ఆ మాట అంటారు చూడండి. పరమగీతములు 1వ అధ్యాయము 4వ వచనం, నన్ను ఆకర్షించుము, మేము నీ ఎదుకు పరిగెత్తి వచ్చేదము, రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకొనెను, నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సాహించెదము. ద్రాక్షారసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించెదము. చాలమ్మ ద్రాక్షారసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరిస్తా. నిజంగా ద్రాక్షారస ధారల కన్నా నీ ప్రేమ ఎంతో మధురం. నిజంగా ఆయన ప్రేమ ఎంత మధురం, చూడండి. నిజంగా మనకు అనుదినం దేవుడు తోడుగా ఉంటా ఉన్నాడు, అనుదినం మనం నడిపిస్తూ ఉన్నాడు. మనకు గుర్తెరగాల దేవుడు నన్ను నడిపిస్తూ ఉన్నాడు అని. నిజంగా మనం దేవుడు నడిపించకపోతే మనం ఈ సమయానికి ఇక్కడికి రాలేకపోదు. నిజంగా దేవుడు నన్ను నడిపించాడు. నేను చెప్పగలను నా మాట. పొద్దున 7 గంటలకు బయలుదేరా, మా ఇంటికాడ 7 గంటలకు బయలుదేరి 9 గంటలకు ఇక్కడికి వచ్చా. 2 గంటల ప్రయాణం, రోడ్లు, గుంతలు, మరి ఎన్ని ఇబ్బందులు, ఎన్ని సార్ల ఎన్నో అపాయాలు, కీడులు, వీటన్నిటినీ తప్పించుకొని నిజంగా దేవుడు మనం తప్పించి కాపాడుతూ వస్తా ఉన్నాడు. నిజంగా ఎంతైనా చెప్పగలను యేసు ప్రభు గురించి. నిజంగా నా సాక్ష్యం అయితే
మీకు వినే ఓపిక ఉండదేమో కానీ నేనైతే ఎంతైనా చెప్పగలను. అనంతపురం హాస్పిటల్లో 18 గంటలు కోమాలో ఉండి పోయిన మార్చి ఈ మార్చి 25వ తేదీ నుంచి 18 గంటలు కోమాలో ఉండి హాస్పిటల్లో ఆపరేషన్ అయ్యి ఇక బతికేది ఛాన్సే లేదు. ఎందుకంటే చేసేది ఆపరేషన్ చాలా ఘోరంగా ఉంటుంది, చాలా కష్టమైన పరిస్థితి. ఆపరేషన్లో దేవుడు ఎంతో మళ్ళీ బతికేయడానికి భూమి మీద దేవుడు కృప ఇచ్చాడు. కాబట్టి ఆ దినాన్ని నేను ఎప్పుడు స్మరించుకుంటాను. నిజంగా నా ప్రభు నన్ను రక్షించిన దినాన్ని, నా ప్రభు నన్ను రక్షించినటువంటి 1994 సంవత్సరంలో దేవుడు నన్ను రక్షించాడు. ఆ దినాన్ని నేను ఎప్పుడూ మర్చిపోను. కాబట్టి ఉదయకాలంలో దేవుణ్ణి స్మరించాలి. దేనికోసం స్మరించాలి, ఎందుకు స్మరించాలి? నిజంగా ఇశ్రాయేలు మర్చిపోయారు. సులభృతి కూడా తన ద్రాక్షారసం కన్నా నీ ప్రేమ ఎంతో మంది ఉన్నాడు. మరి ఎవరి నుండే నీ బాల్యం నుండి సృష్టికర్తను స్మరణ తెచ్చుకోమన్నాడు. ఎందుకు తెచ్చుకోవాలా? ఎందుకు స్మరించాలా? ఎందుకు ద్రాక్షారసం కన్నా నీ ప్రేమ ఎంత మొదలైన లూకాసు వార్త 15వ అధ్యాయం చూడండి, 3వ వచనం తీసిన చదవండి. లూకాసు వార్త 15వ అధ్యాయము అందరికి తెలిసినటువంటి మాటలే. మీలో ఏ మనిషికైనాను 2వ వచనం చదువుమా. పరిసయ్యులను శాస్త్రులను అది చూచి సందుకొని అందుకైన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఏ మనుషునికైనాను 100 గొర్రెలు కలిగి ఉండగా ఒకటి తప్పిపోయిన ఎడల చాలా 5వ వచనం చదువు. అది దొరికినప్పుడు మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికిందని చెప్పును కదా. అటువలే మారు మనసు అక్కర్లేని 99 మంది కంటే ఒక నీతిమంతుల విషయమై కలుగు సంతోషము మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకముందు ఎక్కువగా సంతోషం కలుగును. 9వ వచనం 8వ వచనం చదువుమా. ఏ స్త్రీకైనాను 10 వెండి నాణ్యములు ఉండగా వాటిలో ఒక నాణ్యం పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరికినప్పుడు జాగ్రత్తగా వెతకరా. అది దొరికినప్పుడు నా చెలికత్తలను పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి. చాలమ్మా లాస్ట్ వచ్చిన 15 లాస్ట్ వచ్చిన 32వ వచ్చిన మనం సంతోషపడి ఆనందించడం యుక్తమే. ఈ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి అతను దొరికినని అతనితో చెప్పాను. చాలా ఇక్కడ 3 మాటలు స్పష్టంగా ఉన్నాయి. ఒకటి తప్పిపోయిన గొర్రె, ఇంకొకటి పోగొట్టుకున్న నాణ్యం, ఇంకొకటి తప్పిపోయిన కుమారుడు. ఈ ముగ్గురు ఉంటా ఉన్నారు. ఈ ముగ్గురు మనల్నే చూపిస్తుంది వాక్యం. తప్పిపోయిన గొర్రె నిజంగా ఎవరంటే ఇజ్రాయేల్ ప్రజలు తప్పిపోయినటువంటి వాళ్ళు. నిజంగా నువ్వు నేను కూడా తప్పిపోయినటువంటి వాళ్ళం. నిజంగా మన దేవుడు ఎవరో మనం ఎరగనటువంటి వాళ్ళం. అటువంటి వాళ్ళ మనల్ని ఆయన గొర్రెలో వచ్చాడు. కాబట్టి ఆయన తప్పిపోయిన గొర్రె దొరికింది. నిజంగా గొర్రె దొరికితే గొర్రెడు ఆ గొర్రెను కాస్తూ ఉంటాడు. వాడి గొర్రె ఎప్పుడైనా తప్పిపోయిందంటే వాడికి ఎంతో బాధ. ఏమైతే గొర్రె పోయిందన్నా ఎంతో బాగా వెతుకుతూ ఉంటాడు. ఉండగా సార్లు 99 ఉన్నాయి, ఒకటి పోతే పోయిన అనుకోడు. ఒకటి తప్పిపోయిందన్నా నిజంగా ఒకటి తప్పిపోయాడన్నా. రాచర్లలో ఒకటి తప్పిపోయాడన్నా, అంగిడిపల్లో ఒకటి తప్పిపోయాడన్నా, డోర్లో ఒకటి తప్పిపోయాడన్నా. సంఘ కాపరి ఎంతో బాధతో ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఒకటి తప్పిపోయాడన్నా.
వాడు తప్పిపోయాడన్నా, ఈయన తప్పిపోయాడన్నా, ఆ యొక్క తప్పిపోయిందన్నా, అవ్వ తప్పిపోయిందన్నా, అమ్మ తప్పిపోయిందన్నా. ఎంత వేదన ఉంటుందనుకుంటా ఒకరు తప్పిపోతే, ఒకరు జారిపోతే, నడవలసిన మార్గాన్ని విడిచిపెట్టి పక్క త్రోవలో వెళితే దేవుడి సేవకునికి ఎంత బాధ ఉంటుందో నాకు తెలుసు ఆ విషయం. ఎట్లంటే వాళ్ళు రక్షణ కోసం ప్రార్థన చేసి వాళ్ళ కోసం ప్రార్థన చేసి వాళ్ళకి అన్ని విధాలా సహకరించి లాస్ట్లో ఒకసారి తప్పిపోతే, చెప్పే మాట వినకపోతే ఎంత బాధ. తండ్రి కుమారుడు ఎంతో బాగా పిల్లల నుంచి పెంచి పోషించి తప్పిపోయాడు కుమారుడు. తండ్రి కుమారుడు తప్పిపోయాడు. పందుల పొట్టు తిన్నప్పుడు సిగ్గు వచ్చింది బాగా. తర్వాత తండ్రి జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి వచ్చాడు. నిజంగా కాలంలో ఆ తప్పిపోయిన కుమారుడు నేనే, ఆ తప్పిపోయిన కుమార్తె నేనే, ఆ తప్పిపోయిన నాయన నేనే, ఆ తప్పిపోయిన గొర్రెలు నేనే ప్రభా. నన్ను తీసుకొని వచ్చావు, నన్ను సమకూర్చావు, నశించిపోయినటువంటి నన్ను తీసుకొని వచ్చావు. ఈ తప్పిపోయిన నాణ్యం ఉంటా 10 నాణ్యాలు ఉంటాయి కాబట్టి ఒక నాణ్యం తప్పిపోయింది. విషయాలు మీకు తెలిసి ఉంటాయనుకుంటాను. ఇజ్రాయెల్ దేశంలో ఒక స్త్రీ పురుషుడు ఒక స్త్రీని వివాహం చేసుకోవాలంటే నిశ్చితార్థం అనేది చేస్తారు. మన కల్లా చేస్తారు, అక్కడ కూడా చేస్తారు. నిశ్చితార్థం చేసేటప్పుడు ఆ పురుషుడు అంట 10 నాణ్యాలు ఇస్తాడంట. ఎవరికి? పెళ్లి కూతురు 10 నాణ్యాలు ఇచ్చిన తర్వాత ఆమె ఆ 10 నాణ్యాలను ఒక దారాన్ని కుట్టుకొని మెడకి వేసుకుంటారు. ఆ 10 నాణ్యాలను ఆమె బాగా జాగ్రత్తగా కాపాడుతారు. మళ్ళీ తర్వాత పెళ్లి చేసుకుంటాడు 6 నెలలకో సంవత్సరానికో. మళ్ళీ అప్పుడు ఆ నాణ్యాలు ఆయనకు చూపించాలి. ఒకవేళ ఆ నాణ్యం పోయిందనుకో ఇప్పుడు ఎట్లుంటుంది పరిస్థితి? పెళ్ళి కాదు, నిశ్చితార్థం వేస్ట్ అయిపోతుంది, పెళ్ళి కాదు. అతనికి ఆమె ఇల్లు ఊడ్చి దీపం వెలిగించి నాణ్యాన్ని వెతికి దొరికించు. కాబట్టి నిజంగా ఇంత నాణ్యము 10 నాణ్యాల్లో ఒక నాణ్యము. నిజంగా మనం కూడా దేవుడు మనల్ని, దేవుడి ప్రజలను దేవుడు అలాగా ఒక ఆహారంలాగా వేసుకున్నాడు. అంటే దేవుడి ప్రజలు అంటే దేవుడికి ఎంతో ప్రేమ. మన దేవుడి ప్రజలను, దేవుడి పిల్లలంటే దేవుడికి ఎంతో ప్రేమ. అందుకే ఆయన కలువరిశిలో రక్తం కార్చాడు. లోకంలో నేను చదువుకునే దినాల్లో చిన్న కథ చదివాను. ఒక భక్తులందరూ కలిసి భక్తులంటే అలా ఉండేవాళ్ళు. వాళ్ళంతా కలిసి వాళ్ళ గురి దగ్గరికి పోయారు. స్వామి, నువ్వే అంత గొప్ప దేవుని కదా, మరి నీకన్నా ఇంకోవాడు పైవాడు ఉన్నాడా? నువ్వే దేవుడు కదా అడుగుతా పోయాడు. అపోతే ఆయన కూడా పూజ చేస్తాడు, ఆయన కూడా అర్పణ అర్పిస్తాడు. కానీ మేము నువ్వే దేవుడు అని మేము నిన్ను పూజ చేస్తుంటే నువ్వు కూడా ఎవరిని పూజ చేస్తున్నావే, ఇదే నీ చిత్రం ఉన్నాడు. నిజంగా ఆయన చెప్పాడంట, ఇది నా శిష్యుల పాదాల ధూళికి నేను పూజ చేస్తున్నాను. మీరే నాకు దేవుడు రా నాయన, నేను మీ దేవుడు అయితే మీరు నాకు దేవుడు రా, మీ అందరికి నేను ఒకనే దేవుడు, కానీ మీరందరూ కలిసి నాకు దేవుడు రా అని చెప్పాడు. కాబట్టి ఉదయకాలంలో నిజంగా మన ప్రభుని మనం స్మరణ చేయాలి. ప్రభువా, తప్పిపోయిన నాణ్యమైన నన్ను నిజంగా దొరకడానికి, నిజంగా నన్ను వెతకడానికి ఆయన భూలోకానికి వచ్చి ఆయన రక్తాన్ని చిందించి నిజంగా ఆయన నశించిపోయినటువంటి దాన్ని నిజంగా తప్పిపోయినటువంటి గొర్రెలాంటి దాన్ని నన్ను రక్షించిన ప్రభువా నీకు స్తోత్రం. నిజంగా తప్పిపోయిన కుమారుని వలె ప్రభువా నేను నీకు స్తోత్రం. నిజంగా ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడైనా, ఎంత గొప్ప దేవుడు. చూడండి, ఎఫెసీ పత్రిక 3:6. ఎబ్రీ పత్రిక చూడండి, ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26 వచ్చిన ఆయన పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కలంకుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలం కంటే ఎచ్చైనటువంటి వాడు, ఇంటి ప్రధాన చాలమ్మా. ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే పవిత్రుడు, పరిశుద్ధుడు, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, మహాకాశముల కంటే ఎచ్చైనటువంటి వాడు ఈయన దేవుడు. కాబట్టి
ఎంత గొప్ప దేవుడు మనం అంత గొప్ప దేవుడు ఒక చిన్న బిడ్డగా భూమి మీద జన్మించాడు. నీ కొరకు నా కొరకు 38 సంవత్సరములు కష్టపడి 30 సంవత్సరములు జీవించి తన ప్రాణాన్ని మంచి యవ్వనంలో, నిజంగా యవ్వనస్తునికి ఒక చిన్న ముందు కూర్చుంటే రక్తం ఎట్లా వస్తుంది, జలమని రక్తం అంటే జిమ్ముతుంది అనమాట. అంతటి ఆ మంచి యవ్వనం ప్రాయం ఉన్నటువంటి యేసు ప్రభు వారు ఆ రక్తాన్ని చిందించారు. ఆ రక్తం చేత మన పాపములన్నింటినీ కడిగివేశాడు. అంత మాత్రమేనా, పాపములన్నీ కడిగివేసి మనం ఏం చేశాడంటే ఒక రాజులుగా, యాజకులుగా, పరిశుద్ధులుగా చేశాడు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఈ మర్మం ఏదనగా అన్యజనులు సువార్త వలన చాలమ్మా దినాల్లో ఏమంటున్నారంటే యేసు ప్రభు గారి స్వార్థిస్తే తెలుగుల దేవుడు ఆయన తెలుగుల దేవుడు, విదేశీయుల దేవుడు, ఇంత బాగుంటారు. ఆయన ఇజ్రాయేలీ దేవుడు, ఇరాక్ అక్కడ ఇరాన్, ఆయన ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి దేవుడు. ఆయన ఇజ్రాయేల్కే దేవుడు, కానీ మా దేవుడు కాదు అంటారు కొంతమంది. మన వాళ్ళు కొంతమంది పాత నిబంధననే స్మరిస్తూ ఉంటారు. కొత్త నిబంధన వాళ్ళకి అవసరం లేదు, పాత నిబంధనే స్మరిస్తూ ఉంటారు. మోసే దేవుడు అలాంటి శాస్త్రులు పరిచయం వాళ్ళు అన్నారు, మోసే దేవుడు, అబ్రహాము దేవుడు, యాకోబు దేవుడు, ఇస్సాకు దేవుడు, కానీ నువ్వు మాకు దేవుడు కాదు అని యేసును ధృవీకరించారు. చదువు మా మాట చదువు. ఈ మర్మం ఏదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులుగా ఒక శరీరమందలి సాటి అవయములను వాగ్దానములలో పాలివారమై ఉన్నారని చాలు. నిజంగా యేసుక్రీస్తు అన్యజనులు సువార్త వలన ఇజ్రాయేలీలతో పాటు, యూదులతో పాటు సమాన వారసులు. ఎవరు? అన్యజనులు, లోకస్తులు, అన్ని దేశాల వారు. ఒక ఇండియానే కాదు, ఒక పాకిస్తాన్ కాదు, ఒక ఇరాన్, ఈ దేశం మొత్తం కడకడమైనటువంటి మనిషి జాతి అందరూ కలిసి వాళ్ళు సువార్త ద్వారా రక్షించబడిన వారైతే, సువార్త ద్వారా రక్షణ పొందిన వారైతే యూదులతో సమానులు. కాబట్టి నిజంగా మనకు మాట్లాడలేని కాదు, కానీ యూదులతో పాటు సమానత్వం మనకి ఇచ్చాడు దేవుడు. అన్యజనుల అయినటువంటి మనల్ని యూదులతో పాటు సమాన వారసులుగా చేశాడు. ఇది ఒక గొప్ప ధన్యత. అన్యజనులైన మనల్ని యూదులతో పాటు సమాన వారసత్వం ఇచ్చాడు, సమానత్వం చేశాడు. ఇంత గొప్ప దేవుడు. కాబట్టి మన ప్రభుని మనము స్మరించాలి. మనం రక్షించబడిన దినాన్ని బట్టి మన ప్రభుని స్మరించాలి. నిజంగా బాల్యదినంలోనే మన సృష్టికర్తను మనము స్మరణ చేసుకోవాలి. కాబట్టి తప్పిపోయినటువంటి నన్ను, తప్పిపోయిన నాన్నని నన్ను, తప్పిపోయిన కుమారుని నన్ను ప్రభువును రక్షించినావు, నిష్ఠించి ఆరాధిస్తా ఉన్నామని మనం ఆరాధించేయాలి. కాబట్టి ఉదయకాలంలో కొద్ది మాటలు మనం ప్రభువును ఆరాధించడం కాక లేచి నిలబడి పాట పాడదాము. లేచి నిలబడి ఆ టైంలో సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్ళచ్చు. ఈ పాట దగ్గర 102లో మధ్య 2 వచనాలు పాడతాం. దాన్ని ప్రభుని స్మరించు మనసా నా మనసా Bravo!
ఫస్ట్ సండే స్కూల్ టీచర్ ఆరాధన చేయండి. ఆ తర్వాత ఏమన్నా వంటలు చేసే వాళ్ళు ఉంటే ఆరాధన చేయొచ్చు. ఆ తర్వాత విమర్శకులు గట్టిగా స్పష్టంగా మరి ఆరాధన చేయండి. సృష్టికరమైన మనోహరమైన శ్రేష్టమైన నామకు ప్రభువైన కలిసి మీకు పరిశుద్ధులను మేము ఆరాధించడానికి ఇష్టమైన ధన్యత ఆ యొక్క అవకాశానికి మీకు నడిచించుకుంటున్నాం తండ్రి. ప్రభు యొక్క ఆరాధన వర్తమానం చైతన్య యొక్క దాసులు చేత ప్రభు మూలమైన విషయములను ప్రభు మరి మాకు స్పష్టంగా బయలుపరిచిన విధానానికి మీకు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభు మరి ఎంతగానో అనేక అంశాలను ప్రభు మరి మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. విద్యలను యెహోవాను స్మరించాలని మాట్లాడుతూ వచ్చారు. అయ్యా మరి మీరు లోకంలో ప్రభు మరి ఇశ్రాయేలును ప్రభు మరి యొక్క మరి వాళ్ళని ఎంతగానో భయంకరమైన స్థితిలో నుంచి ప్రభు వారిని విడిపిస్తూ వచ్చారు. ప్రభు నేను కూడా ప్రభు యొక్క భయంకరమైనటువంటి పాపం నుంచి ప్రభు నన్ను ఎంతగానో విడిపించి ప్రభు నన్ను దినమున మిమ్మల్ని ఆరాధించేటువంటి యోగ్యురాలుగా చెల్లించుకుంటున్నాను తండ్రి. అదే తండ్రి లోకంలో తప్పిపోయిన దాన్ని గుర్తుంచున్నాను తండ్రి. ప్రభు అటువంటి నన్ను ప్రేమించుకోవచ్చు ప్రభు. నేనైతే నేను స్మరణ తెచ్చుకోలేదయ్యా, కానీ మీరు నన్ను స్మరణ తెచ్చుకోలేదు ప్రభు. నన్ను ఎంతగానో ప్రేమించి ప్రభు మరి దీనిలో మీరు ఆరాధించడానికి ధన్యతకే తెలుసుకుంటూ మీ ప్రేమకు ప్రభు నేను ఏమి ఇచ్చిన పురస్కారాలు ఇచ్చిన ఆరాధన ప్రభు మరి నీకు సన్నిధిలో ఆరాధించి అర్పిస్తున్నాను తండ్రి.
నేనైతే నేను ఎత్తలేదు ప్రాణత్యాగం